అప్పి ఏంట్రా ఇది? మాట్లాడరా ఏమన్నా? ఏమి ఎవతిదే? ఎవరినో తోడుకొని వచ్చిండవు కదా? అమ్మా అది అది నేను పెండ్లు చేసుకుంటున్నామా. ఓహో పెండ్లనేసి నాకేమి మీ కళ్ళు కనబడదా? నాకే దాన్నే అడుగుతా ఉండను. ఏమి చేసుకొని వచ్చిండవు? ఏమి అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేదా నీకే? మమ్మీ అట్లు కాదు మమ్మీ. చంపుకి ఒక్కిడిస్తే నా కొడకానికే పండ్లంతా పోయిడాలా నా కొడకానికే చెప్తా ఉండాను. లోపల నా కొడక దీనికేనా నీ కాలేజ్కి పనికి ఎంత పంపించే వరకు ఎంత కష్టం పడినానంటే నాకు తెలుసునురా రే. కాకపోతే నా కొడుకుని కట్టుకొని నిన్ను స్కూల్ కి పంపించి కాలేజీకి పంపించి ఇప్పుడు నువ్వు పనుకుపోతా ఉంటావంటే నేనేమైనా పనుకుపోకుండా ఉండింటే నువ్వు పోతా ఉంటావు పనికి. ఎవరినో జంగల్ ముందు తోడుకొని వచ్చిండావు కదరా. పోయా నా మానవ మర్యాద ఎంత పోయినమ్మా పోయా. పోయిసి అదేమో అంటారు కదా అట్లా నా కథ పొమ్మ. ఊరోళ్ళు ఎందరు ఇంటిది ఆడుకుంటా ఉంటే నేను వాళ్ళ ఇంట్లో ఇట్లా వీళ్ళింట్లో ఇట్లా అనుకుని ఇప్పుడు నా ఇంట్లోనే ఇట్లా అయిపోయినే. ఎవరెవరు ఆడుకుంటారో నన్నే పొమ్మ. ఇంకా మీ అప్ప తాకపోతే నా కొడుకు వస్తాడుండు. నా కొడుకు ఏడాడు పడిండడో ఏమో వస్తాడుండు నీకు చేస్తాడు. లోపల నా కొడుక నా మాను మరి అదంతా పోయా కదరా బేవర్సి నా కొడుక ఎవరినో తోడుకొని వచ్చిండదే. ఇప్పుడు నేను ఇంటికి చేర్పియాలిరా. పోరా ఏడకు పోతావో పో. అమ్మ అర్థం చేసుకోమా. నేను ఈ బిడ్డ చాలా ఇష్టం పడతా ఉంటాము. ఎవరినో తోడుకొని వచ్చేసి వీళ్ళ అబ్బాయి వీనే పెండ్లయ్యి ఇప్పదే పెండ్లయ్యేలా అంటా ఉండే దానికి నేనే పెండ్లు చేసుకొని వచ్చేసినాము. అమ్మా ప్లీజ్ అమ్మ అర్థం చేసుకోము. ఏం అర్థం చేసుకోనాలరా? నా కష్టం నువ్వు అర్థం చేసుకొని ఉండవేంరా? నిన్ను పెంచేదానికి ఎంత కష్టపడితే నేను ఆ తాకపోతే నా కొడుకుని కట్టుకొని వేరే వాళ్ళకి శనకపోయి షద్దోకి నా కాళ్ళు చూడరా ఎట్లుండయి, నా సై చూడరా. పొద్దునే పోతాను 100 రూపాయలు సిక్తే బిట్కైతుందనేసి పూలు పెరగకపోతాను పొద్దునే పుట్లు. నువ్వు ఇట్లా చేసుకొని వచ్చిండవు కదా నా మాను మర్యాద ఎంత పోయా. ఇంకేమిటి బతుకుండాలా చెప్పు నేను. అమ్మా అర్థం చేసుకోండి అమ్మా. మా అత్త కాదు మా అమ్మ అనేసి తెలుసుకుంటాను. మా అప్ప వేరే వాళ్ళకి నన్ను పెండ్లు చేస్తా ఉండే. మీ కొడుకు లేకపోతే నేను ఉండేలేదమ్మా. నేను చాలా ఇష్టం పడతా ఉండాను. ప్లీజ్ అర్థం చేసుకోండి అమ్మా. ముయ్యనోరు మిట్టుక్లాడి యాడొస్తే నువ్వు బేవర్సి. ఇంకా ఇల్లు కూడా సరిగా కట్టలేదు మేము. నేనేమో చాలా ఆశ పెట్టుకొని ఉంటుని నా కొడుకు పని చేస్తా ఉండాడు. ఇప్పుడు ఏమో లోన్ గీన ఎత్తుకొని బాగా ఇల్లు కట్టేసి బాగా పెండ్లు చేస్తామనుకోను. ముంతానే మీ పెద్దమ్మ వచ్చా కదరా వాళ్ళ ఇంటిది గృహ ప్రవేశం అనుకొని ఎట్లుందే అది. నేను ఎట్లుండనురా చెప్పు. మీ అప్పు చూస్తే అట్లా చేస్తాడు, నువ్వు చూస్తే ఎట్లా చేసుకొని వచ్చిండవు కదా. వాళ్ళ ముందరంతా నా మానవ మర్యాద ఎట్లు పోయిండాలో చెప్పు. ఇప్పుడు దానికి ఉండేది ఒకే కొడుకు కదరా. చూడరా వాడు నీకింకా చిన్నోడు. ఇంకా పని ఇల్లు ఎంత బాగా చూసుకోపోతా ఉన్నాడు. నాకే ఇట్లా అయిపోయినే. కొడుకు చూస్తే ఇట్లా కట్టుకొని ఉండేవాడు చూస్తే తాక్కొని ఆడి పడింటాడు. నానే బరము సరలేదప్ప. ఫస్ట్ సరలేదు, నేను ఉండలేదు. మీరే ఉండుకోండా, నేను ఎక్కడికైనా పోతాను. ఇంకా నువ్వు నీ పెండ్లామో మీ అబ్బాయి అంతా ఉండుకోండా, నేను ఉండలేదమ్మా. ఇంకా జీవ సైతం నేను ఉండలేదు తల్లి. నాకు వద్దే వద్దు, నేను ఉండలేదు. ఇంకా అమ్మా యాడికమ్మ పోతా ఉండవు. ఇంకేమన్నా ఒకటే ముందు పెడితే నేను సచ్చట్లే చూసుకొని ఉండు. హరేనే యాడికమ్మ పోతా ఉండవు. నీ కొడుకుతానే ఇదే అవుతుంది బిడ్డ. బాగుంది కదా. గొంతుకెంత ఆరాలు వేసుకుని పెండ్లు చేసుకుని వచ్చిండడము. అలే రేణి పర్వాలేదమ్మా. నువ్వును ఖర్చు లేకుండానే పెండ్లు చేసుకొని వచ్చేసిండవు చూడి. ఊరుకు పెద్ద మనిషి నేను. ఒక సీరిప్పిస్తామనేసి ఏమీ లేదు కదవే నీకే. నాకే ఏముండొచ్చిందుండు. చింతకాయే ఎవరికే కావాలా పోవేలే గాడిది నీ చింతకాయే. మా ఇంట్లోనే చాలా ఉంది. నువ్వు కావాలంటే నువ్వు రా, ఇంతే ఇస్తాను ఎత్తుకొని వస్తే సారిగిరి చేసుకుంటా. మా ఇంట్లో ఉందామో చింతకాయ, నాకేమొద్దు. నేను ఈ పక్క అట్లే పరా ఆడుకొని పోతామనేసి వస్తుంది. ఏం చింతకాయ కావాలంట ఎవరు కావాలా పోవేలి. పాలకాస్లీ ఫస్ట్ రా పాలకాస్లీ. ఇటు చూస్తే నా ఇల్లే పాడైపోతా ఉండే. దీని పాలకాసులు చింత దీనికి ఏమే చింతకాయ తెలుసుకోనల్లా. నాకు కొద్ది చింతకాయే, నాకు పాలకాసులు మాత్రం ఈ సాలు. సరిగా ఉండలే ఏమో. నువ్వును చింతకాయ ఇచ్చేసి అట్లే పాలకాసులు వజా చేసుకొని ఇడాలేమో. ఏమొద్దు పాలకాసులు ఇచ్చేడు సార్ నాకు. చింతకాయ మా ఇంట్లోనే ఉంది. ఏం మాడ గుమ్ కట్టుకొని ఉండరు. ఓహో అదిరే నీ కొడుకు. పక్కల ఎవరో ఆడబిట్టింది. ఆడబిట్టు షౌట్ మోస్తుంది. ఏం నడుస్తా ఉండారు వీళ్ళ.
షౌట్ ముస్లి వేరే ఉంది, పోతే ఇంకా తల తింటుందే. నాకు వేరే క్యూరాసిటీ, పోతా వద్దా? ఇప్పుడేమన్నా ఇదంతా చూసుకొని ఇంటికి పోయిస్తే నాకుండే కయ్యలేదు. ఏం నడిసే ఏం మాట్లాడుతుంది అనేసి చాలా తల్లి సెడిపోతుంది. చూస్తానుండి పోయి ఏం మాట్లాడుతా ఉండారనేసి. ఆడబిడ్డ వేరే ఉంది. రేణక చూస్తూ రేణక, నీ కొడుకు పెళ్లి చేసుకొని వచ్చినాడు. చూడే లోపల నా కొడుకు చూడే, నాకు చెప్పకుండా అడుక్కుండా చేసుకొని వచ్చిండాడు చూడే. ఈ నా కొడుకు తల్లి తండ్రి ఎవరు లేదు కదా, దానికి ఎట్లు చేసుకొని వచ్చిండాడు చూడే బేవర్సి నా కొడుకు. దానికే నేనే ఇంటిసి యాడన పాడైపోతాను, వాడే ఉంటుకొని ఏమన్నా చేసుకొని పాడైపోని నేను ఉండలేదు ఇన్మిట్గా. రేణక్క ఆడబిడ్డ అసలు ఎంత లక్షణంగా ఉంది, పర్వాలేదు, కొంచెం జోడి బాగుంది. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదా నీకు ఆడాలి. పర్వాలేదు రేణుకు, నీ కోడలికి జడ్సుడి ఎంత పొడుగుందే, నీ అట్లా లేదు ఇడే, నీ బాగుండే నువ్వు, నీ కోడలు బాగుంది తక్క. ఈ టైంలా ఈ జోక్ ఎంత కావాలా దీనికి? నా కడుపు వండుతా ఉంది, ఈ ముండికి జోక్ కావాలా దీనికి? చూడు మంజీ చూడి, ఈ నా కొడుకు ఎట్లా పని చేసుకొని వచ్చిండారు చూడే. ఈ నా కొడుక్కి వాళ్ళ అబ్బి ఏమి చూడలేదు, నేనే చూసింది నా కొడుక్కి. చూస్తే ఇట్లా చేసుకొని వచ్చిండాడే నా కొడుకు మండి చక్క, ఇట్లా చేసుకొని వచ్చిండారు చూడే. అమ్మా నా కడుపు మండుతా ఉందే. మా ఫ్యామిలీలో కానీ ఊర్లో కానీ ఎంత ఫంక్షన్ పోతా ఉంటుంది నేను, ధైర్యం మీద పోతా ఉంటుంది తెలిసినా నేను. నా కొడుకు ఉండాడు, రేపు వాడు పెండ్లైతే మేము ఈడేసే ముయ్యే మాకి వస్తుంది వాపస్ అనుకొని పోతా ఉండి నేను. యాడనా ఈ ఫంక్షన్ అయినా నేను పోతా ఉంటుంది. 500 రూపాయలు వేస్తా ఉంటుంది మంచి నేను. ఇప్పుడు నేను ఎట్లు చేయాలా, అదంతా నాకు ఇప్పుడు రావాలి కదా. చూస్తే నా కొడుకు యువతను తోడుకొని వచ్చిండాడు కదా, ఇప్పుడు ఏం చేయాలా చెప్పు? ఊరోళ్ళు ఎందరికి ముయ్యేసిండనే నేను. మా ఫ్యామిలీ ఎవరన్నా కానీ పెళ్ళికి పిలిస్తే చాలు, ఇంటికి పిలిస్తే చాలు, యాడకన్నా పోనీ ఏమైనా తీసుకోపోతా ఉంటున్నాయి, లేకపోతే ముయ్యేస్తా ఉంటున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలా చెప్పు నువ్వే? మొన్నెంత మా అక్కింటికి పోయిందనే, అదేమో సత్యనారాయణ స్వామి పూజ అనేసి పోయిసి దానికి 2 దీపాలు ఇచ్చేసేసి నేను. అది ఇల్లు గృహప్రవేశం అనుకుని 2 దీపాలు ఇచ్చిండాను. ఇప్పుడు ఇస్తుంది అది నాకే. అదెంత వాపస్ రావాలంటే నేనేం చేయాలా చెప్పు? ఈ నా కొడుకు పెండ్లకి ఎంత వాపస్ వస్తుంది అనుకుని ఉంటే, ఈ నా కొడుకు యువతను తోడుకొని వచ్చిండాడు కదా, వీడిని చెప్పులా కొట్టాలా పొరక్లా కొట్టాలా చెప్పే. ఈ ముందుకి వాళ్ళ కొడుకు పెండ్లయ్యేసి వచ్చిండేదేం చింతలేదక్కయో. ఏమేం ముయ్యిచ్చింది, ఏమేమి గిఫ్ట్లు ఇస్తారు కదా, దాని చింత అయింది దీనికి. అదెంత ఇచ్చిండనే నాకు వాపస్ రాలేదే అని చింత పెట్టుకొని ఉంది కదా. ఇట్లా వాళ్ళకి అంత ఏం చెప్పలాక. నాకి మగబిడ్డ అక్క ఉండేది సుడి, మగబిడ్డలు ఉంటే ఎంత చింతయ్యాల చూడక. ఏమన్నా ముయ్యేస్తే వాపస్ వస్తుందో లేదో అనేసి ఇట్లా కాసుకొని ఉంటారు జనాలు. కానీ నాకి మగబిడ్డ ఉండేది, కానీ నేను చింత ఎంత చేసేలేదక్క. నేను ఆడికే పోయినా 50 రూపాయలు ఇంకా చాలా ముయ్యేసలేదు నేను. 50 రూపాయలే ఇస్తాను చూడి, దానికే నాకు చింతలేదు. 50 రూపాయలు వేస్తాను, కడుపుని ఇంకా తినుకొని వచ్చేస్తాను నేను, నా మొగుడు, నా కొడుకు ఎంత పోయిసి. ఆడ వజా అయిపోయా కదా, ఇంకేం చింత ఉండేది నాకే. ఏమంటారా? మీరేం చేస్తారక్క? ఆడకన్నా ఫంక్షన్ పోతే నేను చూస్తాను, నా అట్లా వాళ్ళు ఏమైనా ఉండారా అనేసి. నాకు మ్యాచ్ అవ్వాలా కదా దానికే. అప్పి నీ పైన నాకు చాలా ప్రీతి ఉండే అప్పి, నువ్వు నాకు కొడుకుతారనే. కానీ ఇప్పుడు చేసిండవు కదా అప్పని, అది సరిలేదప్పి. నువ్వు ఏం చేసుకొని వస్తే పాప మీ అమ్మ, మీ అబ్బాయి ఎట్లా ఉండాలని నీకు తెలిసింది బాగా. వాన్ కాకుండా ఎంట కాకుండా పోయి దుడుకొని వచ్చి నేను సాకింది పోయి దానికి ఇంత బేజార్ చేస్తా ఉండవు కదా. చెప్పు నువ్వే. పాప దాని సైజుడు ఎట్లా అయింది, షద్దోకిదోకే పూలు పీకెక్కిపోతుంది, సైజు చూడరా ఎట్లా అయింది, ఏళ్ళెంత ఎట్లా అయింది చూడరా. దానికి పోయి ఇట్లు మోసం చేసిండవు కదా, ఇంకేం చెప్పు నీకే. అప్పుడు నీకు చూస్తానే ఉండానా, ఏం వీళ్ళే మాట్లాడుతూ ఉండారు, అదేం మాట్లాడుతూ ఉండారో ఏమో తెలీదు. అదెంత వాళ్ళకేం అర్థమవుతుంది? రావే ముంచే గుద్దరుగా తినుకొని పడింటారు, అర్థమేలా అవుతుంది. ఇప్పుడు పోతా ఉండాడు కదా పనికి, కాసులు శైలి ఆడుతా ఉంటుంది, దానికి అన్నయ్యకి ఇట్లా ఆడిపిస్తుంది. ఏం చేసే కాయలేదు ఇడే, ఏమైనా చేసుకొని వచ్చిండ్రు కదా, ఏమైనా చేసుకొని వాళ్ళే వండుకొని నేను ఉండలేదు ఇంక. అప్పయ్య నువ్వే వండుకొత్తండ్రి, నువ్వు మీ అబ్బాయి అంతా వండుకుండా నేనే పోతాను. అక్క ఉత్తు చూస్తానే ఉంటారమ్మా, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ఒక లైక్ కొట్టాలా, ఒక కమెంట్ చేయాలా, ఏమి అనిపించదు అక్క నీకే? లైక్ కొట్టకు, కమెంట్ చేయక ఎట్లుంది అనేసి వీడియో, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోక, అదే సబ్స్క్రైబ్ చేసుకోక. నేనేమో పెద్దగా ప్లాన్ వేసుకొని వస్తున్నాకు. ఇప్పుడు సండే వేరే కదా, ఏమైనా స్పెషల్ గిసెల్ చేసింటారనేసి వస్తే వీడేమో మాట్లాడుకొని ఉండరు, నాకు వినిపిస్తలేదు ఏం లేదు. ఏమో చికెన్ మటన్ చేసింటారు,
అట్లే పాలకాసులు ఇప్పించుకొని ఏమో 2 పీసులు తినుకోపోతాము అనుకొని వస్తామ్మా. చూస్తే వీళ్ళేమో రాగం తీసుకొని ఉండారు. ఏమన్నా అడుగుతామంటే ఏమో వాళ్ళే పీక్లాడుతా ఉండారా. ఇంకేమైనా కొట్టుగిడుస్తారనేసి అబ్బాయి ఇంకా నిలుచుకొని ఉండాను సైడ్లా. మీ ఇంట్లో ఏమైనా చేసిండారా స్పెషల్? నా కాడలు ఉందాక చేసేలేదమ్ముండా. ఏం చేయి అంటే వస్తుంది అట్లే. చేస్తేనే బాగుండేలేదు దానికి. ఇట్లే పరాడుకొని తినుకోపోతామని వస్తే వీళ్ళు చూస్తే ఇదేమో రాగం తీసుకొని ఉండారక్కో. మీరు యాడ్ని ఇంకా చూస్తా ఉండారని కమెంట్ చేయండి. మీ ఇంట్లో ఏం చేసిండారు చెప్పండి, నేనే మీ ఇంటికి వచ్చిస్తాను అట్లే. నాకే లెగ్ పీసే కావాలా చూడక్కో, లెగ్ పీస్ చేసి పెట్టండి, వచ్చిస్తాను అట్లే అయిపోద్ది.